గెలవాలి, గెలిచి యేసుతో నిలవాలి, యేసయ్యతో పూర్తిగా ఏకమయ్యేంతగా డెప్త్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నీ విషయంలో ఆయన కలిగి ఉన్నంత శ్రద్ధ నేను చెబుతున్నా ఈ లోకంలో ఎవ్వరూ కలిగి లేరు. నువ్వు నమ్ము, నమ్మకపో. పొద్దస్తమానం నీ గురించి ఆలోచిస్తున్నానంటే నమ్ముతావా నువ్వు? అంత వాడుక భాష. నీ గురించే ఆలోచిస్తున్నాను, నా దిగులంతా నువ్వే అనగానే నువ్వు వెమ్మటే టపి 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 సిటారు కొమ్మకి ఎక్కుతావు. నువ్వు ఏది మునగ చెట్టు. పొద్దస్తమానం నీ గురించి ఆలోచిస్తున్నాడు అంటే నువ్వు ఎట్లా నమ్మావు? ఏమో నైట్ నిద్రపోవట్లేదా అని అడగాలి నువ్వు. నిద్ర ఎందుకు నిద్రపోతాను కదండి. మరి అప్పుడు నా గురించి ఆలోచించవు కదా. అది అప్పుడు నీ గురించి నువ్వు కూడా ఆలోచించుకోవుగా. శవంలాగా పడి ఉంటావుగా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అంటే అప్పుడు కాదులే. వాష్రూమ్లో పోయినప్పుడు ఏం ఆలోచిస్తావు? నా గురించి ఆలోచిస్తావా? భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ఏం ఆలోచిస్తావు? నా గురించి ఆలోచిస్తావా? కూర ఏదో, పప్పేదో, ఉప్పేదో, పెరిగేదో, మజ్జిగేదో వెతుక్కోవా? పొద్దుస్తమానం నీ గురించి అంటున్నావు. రోడ్డు మీద పోయేటప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తావు? ఏదో ఆలోచనలు ఉంటే ఏదో ఒకటి గుద్ది సావా? భారీ డైలాగులు వద్దు. దేవునికి స్తోత్రం. ఆ డైలాగు చెప్పడానికి ఒక్కడికి అర్హత ఉంది, నా ప్రభువుకు ఉంది.